అట్లనే ఈ పశువులని వ్యవసాయానికి వాడకుండా ఆ యొక్క యజ్ఞాలలో యాగాలలో హవిస్ ఆ యొక్క ఇచ్చేవారు. ఎందుకని? వీళ్ళ బిలీఫ్ సిస్టమ్ ఏంది ఆర్యులది అంటే, ఆ పైన పైన దేవతలు పైన ఉంటారు. ఇంద్రుడు, వరుణుడు అంటే ప్రకృతి దేవతలే. ఎందుకంటే సకాలంలో వర్షాలు పడాలి, ఎలాంటి ఉపద్రవాలు రావద్దు, పంటలు సరిగ్గా వండాలి. ఇవన్నీ చేయాలంటే ఆ దేవుళ్ళు ఏడుంటారు? పైన ఉంటారు. ఎందుకంటే వర్షం పైనుంచి పడుతుంది కదా. సో కాబట్టి ఆ పైన దేవతలను తృప్తిపరచాలంటే వాళ్ళకు ఇవన్నీ ఎట్లా పంపిస్తావు పైకి అంటే కాలబెట్టాలి. కాలబెడితే ఆ పొగ రూపంలో పైకి పోతుంది. అప్పుడు వాళ్ళు సంతృప్తి చెందుతారు. అప్పుడు మనకి సకాలంలో వర్షాలు పడతాయని వాళ్ళకు ఒక నమ్మకం. ఇలా ఎట్లయితే ఈజిప్టులు అంత పెద్ద పిరమిడ్లు ఎందుకు కట్టిరు? వాళ్ళ రాజు ఇంకా బతికే ఉంటాడు, మళ్ళీ తిరిగి వస్తాడని ఆ నమ్మకంతో అంత పెద్ద కట్టిరు కదా పిరమిడ్లు ఈజిప్ట్లో. సిమిలర్లీ వీళ్ళు ఆ నమ్మకం అన్నట్టు ఏంది అంటే ఈ బలి ఇస్తారు. ఈ బలి ఇచ్చే క్రమంలో పశువులను బలి ఇచ్చేవారు. ఈ ఆవులని వీటిని ఇచ్చేవారు, ఎద్దులని, ఇవన్నిటిని పశువులని. ఏ స్థాయికి తీసుకొచ్చిర్రు అంటే ఈ యొక్క నరులని, అశ్వాలని, ఈ పశువులని, ఈ హింస వాళ్ళ కల్చర్లో ఉంది. ఇప్పటికి మీరు వండి కజకిస్తాన్ గుర్రాలను తింటారు, గుర్రం మాంసం తింటారు. అర్థమైందా? సో ఆ విధంగా వాళ్ళ కల్చర్లో అది ఉంది. ఇప్పుడు అవన్నీ ఇస్లాం రాజ్యాలు అయినాయి, కానీ ఇస్లాం రాకముందు అక్కడ పేగిజం అంటే ఇట్లనే విగ్రహారాధన, అనేక దేవుళ్ళు, ఈ కాన్సెప్ట్ ఉండే. అర్థమైందా? భారతదేశం లేకుండే ఇవన్నీ, ఈ దేవుళ్ళ కాన్సెప్ట్ ఇది ఏది లేకుండే. మీరు కావాలంటే మీరు ఏమంటారు, మీరు సొంతంగా రీసెర్చ్ చేయండి, లేదంటే ఎవరన్నా మంచి డీప్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని అడగండి. ఈ ఆర్యులు భారతదేశం రాకముందు ఇక్కడ ఉన్న మూలవాసులు ఏం మొక్కేవారు, ఏం చేసేవారు అని అడగండి, లేదంటే మీరు సొంతంగా రీసెర్చ్ చేయండి, తెలుస్తుంది. సో ఆ విధంగా ఏది ఈ యజ్ఞాలు, ఈ హింస అనేది వాళ్ళ కల్చర్నే ఉండే. ఏమంటారు, ఈ యజ్ఞంలో వేసే కల్చర్, ఏమంటారు, ఈ బలి ఇచ్చే కల్చర్ వాళ్ళ కల్చర్నే ఉండే. ఏ స్థాయికి తెచ్చిర్రంటే వ్యవసాయానికి పశువులు లేకుండా చేసిర్రు. ప్లస్ ప్రతిరోజు ఇన్ని జంతువులను చంపడం చూసి తట్టుకోలేకపోయారు ప్రజలు. ఈ హింసను తాళలేక ఆ కొద్ది 1/3 జనాభా ఈ హిందూయిజంలో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అది ఈ బ్రాహ్మణిజంలో ఉన్న వాళ్ళు కూడా ఈ బ్రాహ్మణిజాన్ని బలవంతంగా వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేస్తే ఆ కొద్ది మంది కూడా ఈ బుద్ధిజం, జైనిజంలోకి వెళ్ళిపోయారు. అర్థమైందా? సో అది పరిస్థితి. అశోకుడు అంత హింస తర్వాత ఎందుకు పోయిండు? అశోకుడి కంటే ముందు చాలా ఏళ్ల నుంచి ఉంది. అశోకుడి కంటే 200-300 సంవత్సరాల ముందే బుద్ధుడు ఉన్నాడు. ఈ బుద్ధుడు 27వ బుద్ధుడు, 28వ. అర్థమైందా? అంటే అంతకుముందు ఎంతమంది బుద్ధులు ఉండే? బుద్ధుడు అంటే ఏంది? వాళ్ళ పేరు, ఒరిజినల్ పేర్లు వేరే పుట్టినప్పుడు. కానీ బుద్ధుడు అంటే ఏంది? బుద్ధి వచ్చింది, జ్ఞానం వచ్చింది, ఎన్లైటన్మెంట్ వచ్చింది అని అర్థం. అర్థమైందా? సో అంటే ఇక్కడ ఏం చెప్తున్నాను నేను, ఓవరాల్ స్టోరీ అంటే, ఇక్కడ భారతదేశంలో మూలవాసులు ఏమి పద్ధతిని పాటించేవారు ఈ ఆర్యులు రాకముందు అంటే, గురు పరంపర ఉండేది. ఏమంటారు, ఒక రామకృష్ణ పరమహంస, లేకపోతే ఒక రమణ మహర్షి, ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే స్పిరిచువల్ సీకర్స్ అంటారు. అంటే వాళ్ళు ఈ సృష్టిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం. అర్థమైందా? ఇప్పుడు బుద్ధుడు ఏం చేస్తాడు, ఎన్నో ఏళ్ళు, 6 ఏళ్ళు ఏమో తపస్సు చేస్తాడు కదా. సో ఇది ఈ అసెటిజం, లేకపోతే తన గురించి తను తెలుసుకోవడం, ఈ స్పిరిచువల్ జర్నీ ఆ సీకర్ గా ఉండేవారు. దీన్ని ఏమంటారు అంటే, సంస్కృతంలో అయితే శ్రమణ పరంపర అంటారు. కానీ అప్పుడు ఈ మూలవాసులు ఎక్కువ మంది మాట్లాడుకునేది పాలీ భాష, లేదంటే ప్రాకృత భాష. అంటే ఏంది అంటే, ప్రాకృతం ఏంది అంటే, ఇప్పుడు దీనికి ఒత్తులు దీర్ఘాలు ఉంటాయి. ఈ ఒత్తులు దీర్ఘాలు అనలేరు సామాన్యులు, కాబట్టి వాళ్ళు అవన్నీ లేకుండా అనేటోళ్ళు. దాన్నే సామాన్యులు మాట్లాడే భాష, లేదంటే ప్రాకృతము లేదా పాలీ భాష అనేవారు. అర్థమైందా? సో ఆ శమన పరంపర లేదా శ్రమణ పరంపరలో భాగంగా వాళ్ళు తమ తెలుసుకునే ప్రయత్నం చేసేవారు. అట్లనే వచ్చింది. బుద్ధిజమైన అదే పరిస్థితి, జైనిజమైన అదే పరిస్థితి. ఈ గురు పరంపరలో ఈ అజీవకాశ అని అంటారు. ఇదంతా ఇది మూలవాసుల కల్చర్. హింస అనేది అసలు లేనే లేదు.